మీరు వెన్నునొప్పి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం అన్నది చాలా ముఖ్యం. ఆ ఎక్సర్సైజ్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ శ్రీరామ్. వెన్నునొప్పి లేదా మెడ నొప్పి అన్నది ఈ మధ్య కాలంలో మనం చాలా మందిలో గమనిస్తూ ఉంటాం. అయితే కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనం ఈ నొప్పిని బారిన పడకుండా చూసుకోవచ్చు. ఆ ఎక్సర్సైజ్ కనుక మనం గమనించినట్టయితే, సో ఫస్ట్ వచ్చేసి క్యాట్ అండ్ క్యామిల్ పోజ్. ఈ ఎక్సర్సైజ్ ఎలా చేస్తామంటే, మనము కింద కూర్చొని ఉంటాం. ఎలా కూర్చొని ఉండాలంటే అరిచేతులు మోకాళ్ళు కింద కానేలాగా కూర్చోవాలి. ఇలా కూర్చున్నప్పుడు మనం స్లోగా బ్రీతింగ్ గాలి తీసుకుంటూ వెన్నుని సి షేప్ లో వంచాలి. అలాగే మెడని కూడా కిందకు వంచాలి. అలాగే ఒక 10 to 15 సెకండ్స్ ఈ పొజిషన్ మెయింటైన్ చేసిన తర్వాత స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ వెన్నుని మెడని వెనక్కి ఉంచే విధంగా ఉంచాలి. ఇది విపరీతమైన బెండింగ్ ఏం చేయాల్సిన పని లేదు, ఎంతవరకు వస్తుందో అంతవరకే. ఈ ఎక్సర్సైజ్ ఎలా అంటే, ఈచ్ పొజిషన్ 10 to 15 సెకండ్స్ మెయింటైన్ చేయగలిగితే చాలు. ఈ మూవ్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ పొజిషన్ పెట్టేటప్పుడు బ్రీతింగ్ తీసుకుంటూ అలాగే ఆ వెనక్కి వంచేటప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. సో ఇలా ఈ సీక్వెన్స్ అన్నది ఒక 2 to 3 మినిట్స్ పాటు చేస్తున్నట్టయితే ఈ ఎక్సర్సైజ్ అన్నది ఎఫెక్టివ్ గా స్పైన్ ని స్ట్రెచ్ చేయడం జరుగుతుంది. సో దీని వల్ల స్పైన్ లో కండరాలు, డిస్క్లు అనేవి బాగా స్ట్రెచ్ అయ్యి వాటి యొక్క హెల్త్ అన్నది ఇంప్రూవ్మెంట్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ అన్నది మన వీలైనంత ఎక్కువ రిపిటేషన్స్ చేస్తే బెటర్. మాక్సిమం 5 మినిట్స్ వరకు కూడా చేయొచ్చు. ఇక రెండో ఎక్సర్సైజ్ మనం గమనించినట్టయితే గ్లూట్ బ్రిడ్జెస్. ఈ గ్లూట్ బ్రిడ్జ్ ఎక్సర్సైజ్ అన్నది ఎలా చేస్తారంటే, మనం వీ హావ్ టు లై ఆన్ అవర్ బ్యాక్. అంటే మనం వీప్ మీద పడుకొని ఉంటాం. పడుకునేటప్పుడు మోకాళ్ళు పూర్తిగా ఉంచుకొని అరికాళ్ళు నేల కానేలాగా చూసుకోవాలి. అరిచేతులు నేలను ఫేస్ అయ్యేలాగా ఉంచుకోవాలి. ఆ చేతులు కూడా బై ద సైడ్ ఆఫ్ ద బాడీ పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత నడుముని నిటారుగా ఉంచుతూ అరికాళ్ళు కింద ఉంచుతూ పిరుదుల్ని స్లోగా పైకి లిఫ్ట్ చేయాలి. పైకి లిఫ్ట్ చేసి ఒక 15 to 20 సెకండ్స్ ఈ పొజిషన్ హోల్డ్ చేసిన తర్వాత స్లోగా కిందకి తీసుకురావాలి. ఈ రిపిటేషన్స్ అన్నవి ఒక 10 to 15 సైకిల్స్ చేస్తే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ ని గ్లూట్ బ్రిడ్జ్ అంటారు. ఈ ఎక్సర్సైజ్ ప్రధానంగా మన గ్లూటియల్ మజిల్స్ కి చాలా హెల్ప్ చేస్తుంది. దాంతో పాటుగా హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ని కూడా హెల్ప్ చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఏంటంటే, వెన్నుకి యొక్క సమస్యలు, పర్టికులర్ గా లోవర్ బ్యాక్ పెయిన్ తో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ అన్నది చాలా హెల్ప్ చేస్తుంది.